ముగిసిన శుద్ధపోస విచారణ. నెల్లూరులో మొదలుపెట్టి గుంటూరు, విజయవాడ, రైల్వే కోడూరు ఒకటే స్క్రిప్ట్. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అదవుతుంది కదా. స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పవసరంలా. నిన్న సుమారుగా 9 గంటలు విచారిస్తే ఇదే డైలాగ్. వీళ్ళందరినీ కూర్చోబెట్టి లైట్ డిటెక్టర్ టెస్టులు చేయాలమే. పోలీస్ శాఖ పర్మిషన్ తీసుకుని, స్పెషల్ పర్మిషన్ తీసుకుని లైట్ డిటెక్టర్ టెస్టులు చేయాలి. అప్పుడు కానీ నిజాలు బయటికి రావు. ఎంత వల్గర్గా మాట్లాడాడో పోసాని కృష్ణ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి ఎంత అసభ్యంగా మాట్లాడాడో ప్రజలంతా, ప్రపంచం అంతా చూసింది. పోసాని కృష్ణమురళి శుద్ధపోస మంచాడు, అంతకంటే గొప్పాడు లేడని చెప్పి పుష్పశ్రీ గారు అనుకుంటా నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలే ఇప్పుడు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటారు. తర్వాత యాంకర్ శ్యామల, ఆవిడ పెద్ద తెర మానేసి సోషల్ మీడియా తెర మీదకి వచ్చారు. వారు శుద్ధపోస కవులు చెప్పారు నిన్న. రోజా గారు, వీళ్ళందరూ ఏం చెప్తారంటే పోసాని కృష్ణమురళి మాట్లాడిన భాష మంచి భాష, చక్కటి భాష. అలాంటి భాష మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ప్రస్తుతం. ఆయన ఏం తప్పు మాట్లాడాడు, కరెక్ట్ కదా అంటారు వాళ్ళు. కరెక్ట్ అనుకున్నప్పుడు మీ పిల్లల్ని ఆయన దగ్గరికి పంపించండి ట్యూషన్కి. మీ పిల్లలకి పోసాని కృష్ణమురళి చేత ట్యూషన్ చేయించుకోండి. తెలుగు నేర్పించండి చక్కగా, చక్కటి పదాలు. మీకు వినసొంపుగా ఏ పదాలైతే ఆయన మాట్లాడుతున్నాడో ఆ భాష అంతా మీ పిల్లలకు నేర్పిస్తాడు. అప్పుడు సమాజం హర్షిస్తుంది. ఓహో, శ్యామల, పుష్ప శ్రీవాణి, రోజా పిల్లలే పోసాని దగ్గర నేర్చుకుంటున్నారు, కరెక్టే కదా, మన పిల్లలు కూడా నేర్పించుకుందామని చెప్పి సమాజం ఒప్పుకుంటుంది. ఒక నీచుడు అసహ్యంగా వల్గర్గా మాట్లాడితే అది వినసొంపుగా ఉందంట వీళ్ళకి. అరెస్ట్ చేస్తే ట్యాగ్ లైన్స్ పెట్టుకుని ప్రచారం. కాకపోతే వీళ్ళు ఏంటంటే అంతకుముందు అరెస్ట్ అయితే చివరి తోక తగిలిచ్చారు. వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు కానీ, కృష్ణమురళి అరెస్ట్ అయినప్పుడు కానీ, ఎందుకన్నా మరి వల్లభనేని వంశీ చౌదరి, పోసాని కృష్ణమురళి చౌదరి అని చెప్పి రాయలే అక్కడ. అంటే ఇప్పుడు దాకా మనం ఆ కులం మీద తప్పుడు ప్రచారం చేసాం, తెలుగుదేశం పార్టీని కమ్మ పార్టీ అన్నాం. ఇప్పుడు మనం ఆ ట్యాగ్ లైన్ వాడితే ప్రజలు చెప్పులతో కొడతారన్న భయం వేసింది అనుకుంటా. నీ పార్టీలో కూడా ఎంతమంది కమ్మలు ఉన్నారో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో నీ కార్యకర్తలందరికీ తెలుసు. అయినా సిగ్గు సెలవు లేకుండా మాట్లాడారు మీరు కులం పేరు ఎత్తి. మేము మాట్లాడాలంటే మా సంస్కారం అడ్డం వస్తుంది, మా నాయకులు ఒప్పుకోరు. వైసీపీ నేత సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. అతనేమో నాకు వైసీపీతో సంబంధం లేదు, ఎలక్షన్లు అవగానే నాకు బుద్ధి వచ్చి నేను పార్టీకి రాజీనామా చేశాను, నాకు ఏ పార్టీతో సంబంధం లేనంటాడు. వైసీపీ నాయకులేమో మా పోసాని కృష్ణమురళి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు అని వాళ్ళు అంటారు. ఇక జగన్మోహన్ రెడ్డి అంటాడు చంద్రబాబు నాయుడు గారికి ఆ కమ్మ కులంలో ఎవరైనా పైకి ఎదుగుతా అంటే ఓర్చుకోలేక అరెస్టులు చేపిస్తాడని ఆయన అంటాడు. కమ్మ కులంలో ఎవరు పైకి వెళ్తే ఆయన ఓర్చుకోలేడంట. అది జగన్ రెడ్డి పరిజ్ఞానం. అంటే పోసాని కృష్ణమురళి అంటాడు నీచమైన భాష మాట్లాడుతుంటే ఒప్పుకుంటారా? పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఏం మాట్లాడాడు తెలుసుగా అందరికీ. ఇప్పుడు ఉన్న కూటమి నేతల స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉండి అదే పోసాని కృష్ణమురళి అలా అసభ్యంగా మాట్లాడి ఉంటే ఏం చేసేవాడు? మరో వివేకానంద రెడ్డి గారు కేసు అయ్యేది. అంతేగా జగన్ రెడ్డి గారు అట్లా చేయట్లేదనేగా మీ బాధ. ఇప్పుడు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో 9 గంటలకు పైగా పోసానిని అధికారులు విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి రైల్వే కోడూరు కోర్టుకు తరలించి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారణకు పోసాని సహకరించలేదని అధికారులు తెలిపారు. ఏ ప్రశ్న అడిగినా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానాలు దాటవేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన వీడియోలను ముందు పెట్టి ప్రశ్నించినా పోసాని సమాధానం ఇవ్వకుండా తన శైలిలోనే ప్రవర్తించినట్టు అధికారులు తెలిపారు. పోసాని తన శైలిలోనే చెప్పారంట. అయితే మరి పోలీసులే వారి శైలిలో విచారించినట్టు లేరు పాపం. అంతేగా దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి? పోసాని తనదైన శైలిలోనే సమాధానం చెప్పాడు. పోలీసు వారు సహసిద్ధంగా తమదైన శైలిలో విచారిస్తే బయటకు వచ్చేయం. ఆరోగ్య సమస్యలు లేవు. హైదరాబాద్లోని రాయదుర్గంలో మై హోమ్ భుజా అపార్ట్మెంట్లో బుధవారం రాత్రి పోసానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నేరుగా అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లోనే ప్రభుత్వ వైద్యుడు గురుమహేష్ ఆధ్వర్యంలో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్ గురుమహేష్ తెలిపారు. పోలీసు విచారణకు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవని పేర్కొన్నారు. ఆయన స్టేట్మెంట్ను రైల్వే కోడూరు సిఐ వెంకటేశ్వర్లు నమోదు చేశారు. మరోవైపు పోసాని కృష్ణమురళిని కలిసేందుకు ఆయన తరపున న్యాయవాది నాగిరెడ్డి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు రాగా పోలీసులు అనుమతించలేదు. ఉన్నతాధికారులు అనుమతి లేకుండా లోపలికి పంపలేమని సిఐ చెప్పడంతో ఆయన వెనుదిరిగారు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చి పోసానిని చూడాలని పట్టుబట్టారు. పోసాని కృష్ణమురళి స్వాతంత్ర సమరయోధుడైనట్టు, అది పెద్ద తోపు అయినట్టు, అతని కోసం అంటే కొరుముట్ల శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే మందిని వేసుకొచ్చి
హడావుడి రచ్చ గోల. పోసాని కృష్ణ చూడాలని. ఏం చూస్తావా నువ్వు? మాజీ ఎమ్మెల్యే గారికి ఏమైనా అర్థం పద్ధం ఉందా మీరు చేసిన దానికి? పోలీసులను తరిమి కొట్టొద్దు, వచ్చినాడనే తమ విధులకు ఆటంకం కలిగించవద్దని పోలీసులు హెచ్చరించడంతో వెనుదిరిగి పారిపోయారు. సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు తలెత్తేలా ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి 2 రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వ్యవస్థీకృత నేరానికి పాల్పడడం వంటి అభియోగాలపై బిఎన్ఎస్లోని 196, 353/2, 111 రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీనిలోనే పోలీసులు పోసానిని అరెస్ట్ చేశారు. వైసీపీ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల అండదండలు, ఆదేశాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా నాటి ప్రతిపక్షంలోని ముఖ్యులు, వారి కుటుంబాల్లోని మహిళలపై అసభ్య పదజాలం, బూతులతో పోసాని కృష్ణమూర్తి పెట్టిరేగిపోయారు. ఆనాడు అధికారం ఉందని చెప్పి జగన్ రెడ్డి అండగా ఉన్నాడని చెప్పి పిచ్చిగా రెచ్చిపోయి మాట్లాడాడు. ఆ వీడియోలు ప్లే చేయొచ్చు, ఉన్నాయి. కాకపోతే మాకు కూడా అసహ్యంగా ఉంది చేయాలంటే. పోసాని కృష్ణమూర్తి స్థాయికి దిగజాలి. మేము కూడా తిట్టవచ్చు. తిట్టడం పెద్ద కష్టమేం కాదు. మేము పెద్ద బాలశిక్ష చదువుకున్నాం, పల్లెటూరులో పుట్టి పెరిగాం. పోసాని కృష్ణమూర్తి నీకే చెప్పేది, నీతో పాటు జగన్ రెడ్డికి కూడా. మేము పల్లెటూళ్ళ నుంచి వచ్చాం, ఎట్టా తిట్టాలో తెలుసు. తిట్టం మొదలు పెడితే ఆ తిట్లు వెళ్ళాక సిగ్గుతో చచ్చిపోవాలి, అలా ఉంటుంది భాష. చదువుకున్నావు, ఎందుకు బుద్ధి జ్ఞానం లేకుండా మనిషి పెరిగావు. డబ్బులు కక్కుతుపడి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులు కక్కుతుపడి రెచ్చిపోయి మాట్లాడాడు. సినిమాలో ఎంత సంపాదించాడో తెలియదు, కానీ రాజకీయాల్లోకి వచ్చి తిట్లు మొదలుపెట్టినాక దాదాపు 70-80 కోట్లు సంపాదించడం సమాచారం ఉంది. లై డిటెక్టర్ పెడితే అన్నింటికీ జవాబులు వస్తాయి. పోలీసు వారు అదే పని చేస్తారు ముందు.